వంటి పరిస్థితి గ్రౌండ్కి ఈ కార్యక్రమాన్ని చూడాలి, దగ్గరుండి చూడాలి అన్నట్టుగా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం చెప్తారు ఇక్కడ వచ్చిన ప్రజలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. చూడవచ్చు మనం గ్రౌండ్లోకి విద్యార్థులు వివిధ వేషధారణలతో ఇక్కడ పరేడ్ నిర్వహించడానికి గ్రౌండ్లోకి కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలామంది విద్యార్థులు ఈ గ్రౌండ్లోకి వస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించడానికి విద్యార్థుల పాత్ర కూడా చాలా కీలకమైనది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ మొత్తం గ్రౌండ్లోకి చేరుకుంటున్నటువంటి అధికారులు కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని అట్టహాసంగా చేయాలి. అందులో ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు, ఎందుకంటే ఈ కాస్త వేసవి ఇప్పటికే ఆరంభమైనటువంటి నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ విద్యార్థులు కూడా ఎవరు ఇబ్బంది పడకుండానే ముందుగానే వీరిని గ్రౌండ్లో ఉదయం నుంచి కాకుండా ఇప్పుడు కాసేపట్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో అమ్మాయిల్ని కూడా గ్రౌండ్లోకి తెచ్చి విజువల్స్లో కూడా బాగా అనంతపురం పెరేడ్ గ్రౌండ్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూడవచ్చు. ఇక్కడ మనం పెద్దలు అందరూ కలిపి ఈ గణతంత్ర వేడుకలను, ముఖ్యంగా అధికారులు, ఇక్కడ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ చాలా మంది ఇటువంటి పరిస్థితులలో ఇక్కడ ఏర్పాట్లు అయితే మాత్రం చాలా ఉన్నటువంటి పరిస్థితి. ఆ వాతావరణం కూడా ఇక్కడ, ఎందుకంటే చాలామంది వచ్చిన విఐపీస్ కానీ చాలామందికి ఏర్పాట్లు కూడా ఘనంగా చేర్చిన నేపథ్యం. మేడం, ఏంది ఈరోజు కార్యక్రమం ఏంది? చాలామంది వచ్చినట్టున్నారు, ఏం చెప్తారు? గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన సోషల్ వెల్ఫేర్ పిల్లలందరూ, అనంతపూర్ డిస్ట్రిక్ట్ పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. మనము నలుమూలల నుండి ఉన్నటువంటి పిల్లలంతా మనం ఇక్కడ తీసుకొచ్చున్నాము. వాళ్ళంతా ఒక 1 నుండి విరామం లేకుండా కష్టపడి దీనిలో వాళ్ళు ప్రాక్టీస్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా వాళ్ళు మంచి ప్రైజ్ కొడతారని చెప్పేసి మేము ఆనందం వ్యక్తపరుస్తున్నాము. మాకు ఈ పిల్లల ద్వారా చాలా క్రమశిక్షణతో ఉండడమే కాకుండా అన్ని వాళ్ళకు మేము చేస్తున్నామంటే కూడా మేము చాలా గర్వకారణంగా మా పిల్లలందరూ మేము చాలా ఫీల్ అవుతున్నాం. ఏం చెప్తారు మేడం? ఎందుకంటే పెరేడ్ గ్రౌండ్కి పిల్లలతో వచ్చారు, ఎలా ఉంది? ఏం చెప్తారు? చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. నేను కూడా అంబేద్కర్ గురుకులం పాఠశాల నుంచి ఆర్గనైజ్ చేస్తున్నాము, బాయ్స్ గర్ల్స్ టీమ్స్. ఇక్కడ మేమంతా డిసిప్లైన్గా పిల్లలు మార్చ్ పాస్ట్ చేయడం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ, మానవుదల, ఫిజికల్గా డెవలప్మెంట్ ఉంటుంది. దీని ద్వారా దేశానికి సేవ చేయడానికి పోలీస్ ఫోర్స్లోనూ ఆర్మీలోనూ జాబ్స్ చేయడం. ఈ సర్టిఫికేట్స్ ద్వారా పిల్లలు పొందే అనుభూతి ఫ్యూచర్లో ఉపయోగపడతాయనే ఉద్దేశంలో ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు అలసిపోకుండా. పిల్లల యొక్క డెడికేషన్కి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటున్నాం సార్. ఈ గణతంత్ర వేడుకలు ముఖ్యంగా, ఎందుకంటే అధికారులు కూడా వైపు రావడానికి సిద్ధమవుతున్నారు, విద్యార్థులు వచ్చారు, ఏం చెప్తారు సార్? యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఇక్కడ అవకాశం, అలాంటిది ఇక్కడ వీళ్ళందరి ముందు కూడా మా వాళ్ళు చాలా మంచిగా ప్రదర్శన చేస్తారు. ప్లస్ లాస్ట్ టైం కూడా మా వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ఈసారి కూడా ఫస్ట్ ప్రైజ్ వస్తారని ఆశిస్తాం. ఇక్కడ యాక్చువల్గా మనకు ముందాక మేడం వాళ్ళు చెప్పినట్లు ఈ సర్టిఫికెట్ల వల్ల కానీ చాలా యూజ్ ఉందని ఆల్రెడీ మేడం వాళ్ళు చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం స్కూల్ నుంచి మేము రావడం, అక్కడ నేను వర్క్ చేయడం కూడా మంచి ఉన్నాను. మా డిస్టిక్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ సార్ కూడా మాకు చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఏ విషయం మా మామూలుగా ఇక్కడైతే పెరేడ్ ఉంది సార్. మామూలుగా మన గ్రౌండ్లో మా గేమ్స్ మార్చ్ ఫాస్ట్ అయితే పర్ఫెక్ట్ చేస్తారు మా పిల్లలు. ఇంకా ఇండివిజువల్గా మా గేమ్స్ పరంగా అయితే కబడ్డీ, ఖోఖో, అన్ని గేమ్స్ కూడా మా పిల్లలు డిస్టిక్లో మంచి సార్. మా పిల్లలకి ఆ స్టేట్ కూడా మ్యాక్సిమము 50% మా పిల్లలే సెలెక్ట్ అవుతారు సార్. అనంతపూర్ జిల్లా నుండి కూడా మన పిల్లలే స్టేట్లో పాల్గొనడం జరుగుతుంది. గర్ల్స్ని ఇక్కడ నుండి 10 మంది పిల్లల్ని, బాయ్స్ని 5 మెంబర్స్
కూడా ప్రోగ్రామ్ కూడా అక్కడ స్టార్ట్ అయింది. అందులో కూడా మా పిల్లలు ఫస్ట్ ప్రైజ్ తీసుకొని విజేతలు అయి వస్తారని చెప్పేసి మేము కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాము. గత 4-5 ఇయర్స్ నుండి కూడా మన సోషల్ వెల్ఫేర్ ఇప్పుడు బైఫర్గేట్ అయినప్పటి నుండి మన గురుకుల పాఠశాల అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అందులో పాల్గొనడం కానివ్వండి, ప్రతిసారి మనకు ఇంతకుముందు ఇది బ్యాండ్ డ్రమ్ ఇది కూడా మన గురుకుల పాఠశాలకు ఉండేది. ప్లస్ మార్చను ప్రతిసారి మన వాళ్ళు విన్ అవ్వడం వస్తుంది. ఈరోజు కూడా స్టేట్లో కూడా మందే మొదటి బహుమతి ఉంటుందని కూడా మేము ఆనందంగా మీకు తెలియజేస్తున్నామండి. చాలా సంతోషం. చూడొచ్చు మనం, ఎందుకంటే వీళ్ళు పిల్లలు ఇటువంటి పరేడ్స్లో పాల్గొంటే వారి ఉత్సాహం కానీ ముఖ్యంగా రాబోయే వారి భవిష్యత్తుకి చాలా అద్భుతంగా ఉంటుందని ఇక్కడ టీచర్స్ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం చూడొచ్చు. మొత్తం ఎన్సీసీ విద్యార్థులు కావచ్చు, మిగతా పరేడ్లో పాల్గొనడానికి ప్రతి ఒక్కరూ చాలామంది ఇప్పుడు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాల వల్ల మానసికోల్లాసం ఇటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి కార్యక్రమాలు పాల్గొనడం, ఎందుకంటే మిగతా వాటి మీద చదువు మీద కావచ్చు, ఇలాంటి మిగతా ఆరోగ్య విషయాల మీద కావచ్చు, చాలా వాటి మీద ప్రభావం పడుతుందని చెప్పేసి వారి ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి నేపథ్యం జరుగుతున్నటువంటి నేపథ్యం అనంతపురం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఇక్కడ ఏర్పాట్లను అయితే సేపట్లో జిల్లా కలెక్టర్ కావచ్చు, లేదంటే ఇంకా జిల్లా ఎస్పీ కానీ ఇతరత్ర ఉన్నతాధికారులు గ్రౌండ్కు చేరుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అధికారులు అయితే మాత్రం ఇక్కడ ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి విద్యార్థులు పాల్గొంటే మానసిక ఉల్లాసం, అందులో పెద్దలు పాల్గొంటే చాలా ఇది. ఎందుకంటే గణతంత్ర దినోత్సవ వేడుకలు అన్నికి చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కాసేపట్లో ప్రారంభమవుతున్న ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు మరి జిల్లా కలెక్టర్ కూడా దగ్గరలోనే ఉన్నారు, చేరుకోబోతున్నారు గ్రౌండ్కి. ఎస్పీ గారు కూడా అలాగే జాయిన్ అవుతారు. ఇటువంటి పరిస్థితుల్లోనే నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. 75వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా ప్రారంభమవడానికి కాసేపట్లో కాసేపు సమయం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అనంతపురంలో చూడవచ్చు, పరేడ్ గ్రౌండ్లో చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభమవుతాయి. కాసేపట్లో విఐపీలు కూడా చాలామంది వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం చూడవచ్చు. ఇక్కడ అధికార యంత్రాంగం, అందులో ముఖ్యంగా ఏదైతే ఉందో పొలిటికల్ లీడర్స్ కానీ ఇతరత్ర శకటాలు కావచ్చు, ఇటువంటివన్నీ మొత్తం పెద్ద ఎత్తున ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అట్టహాసంగా సిద్ధమవుతున్నటువంటి గ్రౌండ్లో ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున చూడవచ్చు. అధిక మొత్తంలో వచ్చి ఇక్కడ ఏదైతే ఉందో ఆ పరేడ్ కావచ్చు, మరి ఇతరత్ర అంశాలను కూడా పకడ్బందీగా ఏమాత్రం ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు ఇక్కడ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ అధికార యంత్రాంగం అయితే పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లలో తలమూలకలై ఉన్నటువంటి పరిస్థితులు చూడవచ్చు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అనంతపురంలోని ఇక్కడ కోర్ట్ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఇక్కడ ఏర్పాట్లను ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే ఈరోజు కూడా ఖచ్చితంగా ముఖ్యంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లను చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కాసేపట్లో దాదాపు 9 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ కూడా 8:30 పైన 9 గంటల సమయంలో గ్రౌండ్కు కలెక్టర్ గారు చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది అధికారులకు సంబంధించిన అంశము కాబట్టి అధికారులే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో డిస్ట్రిక్ట్ హెడ్ అయినటువంటి జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం అయితే ఎటువంటి ఇబ్బందులు జరగకుండా వచ్చే ప్రజలకు కూడా తగిన ఏర్పాట్లు, సిట్టింగ్ కెపాసిటీ కూడా చైర్స్ ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలామంది ఇప్పటికే గ్రౌండ్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి.